అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు వచ్చింది? ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా? పట్టు విడుపు సమయాలేంటి? అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయండి. అలాగే మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2025 సంవత్సరంలో ఇప్పటికే 2 గ్రహణాలు అయితే ఏర్పడ్డాయండి. మొదటిది సూర్యగ్రహణం, రెండవది చంద్రగ్రహణం. చంద్రగ్రహణం వచ్చి మార్చి 14వ తేదీని ఏర్పడిందండి. అలాగే సూర్యగ్రహణం వచ్చి మార్చి 29 ఏర్పడింది. కానీ ఈ 2 గ్రహణాలు కూడా భారతదేశంలో ఎక్కడా మనకి కనిపించలేదండి. ఈ సెప్టెంబర్లో వచ్చేది రెండవ చంద్రగ్రహణం అండి. ఇది ఈ సంవత్సరంలో ఆఖరి చంద్రగ్రహణం అండి. ఈ చంద్రగ్రహణం 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం పౌర్ణమి రోజున భాద్రపద మాసంలో ఏర్పడుతుందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9:57 నుంచి ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు అయితే ఉంటుందండి. అలాగే సూతకకాలం వచ్చి 3:29 అండి. ఈ 2025లో సెప్టెంబర్ నెలలో రెండవ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందండి. కాబట్టి మనం గ్రహణ నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రగ్రహణం అంటే ఏంటంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుందండి. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున ఏర్పడుతుందండి. మన హిందూ శాస్త్ర ప్రకారం గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు, పనులు చేయకూడదండి. ఈ గ్రహణ సమయంలో కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటుగా ఏ ఏ దేశాల్లో ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం భారతదేశం, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ప్రాంతాల్లో అయితే ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. మన శాస్త్రం ప్రకారం ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పూజలు అనేవి చేయకూడదండి. అందువల్లనే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ కూడా ఈ గ్రహణ సమయం కన్నా ముందుగానే మూసివేస్తారండి. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆలయాలను సంపూర్ణంగా శుద్ధి చేసి గ్రహణం ముగిసిన తర్వాత పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభిస్తారండి. అలాగే గ్రహణ సమయంలో ఆహారం కూడా స్వీకరించకూడదండి. గ్రహణ సమయం కన్నా ముందుగా ఆహారాన్ని అయితే స్వీకరించాలండి. అలాగే గ్రహణ సమయంలో ఆహారం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి దానిలో దర్భను కానీ తులసాకును కానీ వేసుకోవాలండి. గ్రహణ సమయం కన్నా ముందుగా ఆహారం తీసుకుంటే మంచిదండి. అలాగే ఆరోగ్యరీత్యా ఎవరికైనా సరే ఉండలేము అనుకున్న వారు పాలు కానీ, పండ్లు కానీ, ద్రవ పదార్థాలు కానీ తీసుకోవచ్చండి. అంటే చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో ఏర్పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలను అయితే తప్పకుండా ఆచరించాలండి. గర్భిణీ స్త్రీలు ఏ ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయం కన్నా ముందుగానే ఆహారం స్వీకరించి గ్రహణ సమయానికి కదలకుండా పడుకోవాలండి. గ్రహణ సమయంలో గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే గ్రహణం ఏర్పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి కదలకుండా పడుకునే ఉండాలండి. వీలైనంత వరకు దైవ నామస్మరణ చేయడం, అలాగే మంత్రాలను జపించడం, ధ్యానం చేయడం చేస్తే చాలా మంచిదండి. అలాగే ఇంట్లోకి చంద్రకిరణాల కాంతి పడకుండా కిటికీలు, డోర్లు మూసి ఉంచుకోవాలండి. బయటకైతే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదండి. గర్భం మీద చంద్రకాంతి పడకుండా జాగ్రత్త పడాలండి. మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి గ్రహణ నియమాలు అయితే గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఆచరించాలండి. అలాగే గ్రహణం అయ్యాక ఏ ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం అయ్యాక తలస్నానం చేసి ఇల్లు, దేవుడి గది అయితే శుభ్రం చేసుకోవాలండి. మనకు గ్రహణం వచ్చి సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:56 నుంచి ప్రారంభమై తెల్లవారితే 1:26 వరకు, అంటే సెప్టెంబర్ 8 సోమవారం వరకు అయితే ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అయితే మనం పడుకుని ఉంటాం కాబట్టి సోమవారం ఉదయం రోజు నాడు ఈ తలస్నానం చేసి ఇల్లు, దేవుడి గది అయితే శుభ్రం చేసుకోవాలండి. గ్రహణ సమయంలో దానం చేస్తే గనక అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయని మన శాస్త్రం చెప్తుందండి. కానీ ఆ సమయంలో మనకి దానం చేయడానికి వీలు కాదు కాబట్టి సోమవారం ఉదయం మన శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తే మంచిదండి. అంటే వస్త్రదానం కానీ, ఆహార దానం కానీ, ధనం కానీ ఏదైనా సరే దానం చేస్తే మంచిదండి.
కొంతమంది గ్రహశాంతి కూడా చేయించుకుంటారండి. అలా గ్రహణం తర్వాత శివాలయ దర్శనం చేసుకుంటే ఆ రోజు సోమవారం కాబట్టి అత్యంత శుభప్రదం అండి. మనకి ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయని మన ఒక నమ్మకం అండి. ఇదండి ఈ వీడియో. సెప్టెంబర్ నెలలో ఏర్పడే చంద్రగ్రహణం కోసం నాకు తెలిసిన వివరాలన్నీ కూడా మీకు అందించాను అనుకుంటున్నాను. నా వీడియో ఇస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.